ఎగిరెగిరి పడే ఆకు ఎప్పటికైనా కింద పడాల్సిందే. ఈ మధ్య సినీ నటి అనసూయ మీద సంధ్యారెడ్డి అనే ఒక ఆమె తెగ విరుసుకుపడుతుంది. ఏ యూట్యూబ్ చూసినా, ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా ఆమె వీడియోలే వస్తున్నాయి. అబ్బా, 4-5 రోజుల్లోనే విపరీతంగా ఫేమస్ అయిపోయింది అక్క. సీన్ కట్ చేస్తే సైబరాబాద్ పోలీసులు తాట తీసే కేసు ఒకటి పెట్టిర్రు ఆమె మీద. మొత్తం 73 మంది మీద సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిర్రు. ఎందుకో తెలుసా? తెలుగు సినీ నటి అనసూయ భరద్వాజ్ గౌరవానికి భంగం కలిగేలా వీళ్ళు మాట్లాడుతున్నారని, ఆమె ప్రైవసీని ఆగం చేస్తున్నారని, ఆమె గోప్యతకి భంగం వాటిల్లుతుందని, అంతేకాదు ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని. జనవరి 12వ తారీఖున పోలీసులు దీని మీద 22 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు. ఈ 73 మందిలో పూర్తిగా వ్యక్తులే లేరు, వ్యక్తులు ఉన్నారు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, ఇట్లా రకరకాల ఇష్యూస్ అందులో ఉన్నాయి. ఈ నిందితుల్లో ఫస్ట్ ఉన్నది ఎవరంటే మదర్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ బొజ్జ సంధ్యారెడ్డి. అదే ఇంతసేపు నేను చెప్పిన కదా సంధ్యక్క, ఆమె. ఆ తర్వాత యాంకర్లు ప్రియా చౌదరి గోగినేని, విజయలక్ష్మి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పావని, ద గ్రేట్ కళాకారుడు శేఖర్ భాషా అలియాస్ గుడిమల్ల రాజశేఖర్, ఇక బిగ్ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్, జర్నలిస్ట్ దుర్గా, ఆర్టీవీ యాంకర్ మనోజ్ అజ్జగిరి, వీళ్ళందరూ ఈ లిస్ట్లో ఉన్నారు. శుభం భూయాత్. ఇకనైనా ఈ భూత పురాణాన్ని వదిలేసి మీ భవిష్యత్తు ఏందో చూసుకుంటారా బాబు. వేరే వాళ్ళు బికినీలు వేసుకుంటే మీకెందుకు, ముసుగులు కప్పుకుంటే మీకెందుకు.